మటన్ కీమా పలావ్ కుక్కర్లో చేసినా సరే చక్కగా పొడుపులాడుతూ చాలా బాగా వస్తుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేడివేడిగా మటన్ కీమా పలావ్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ కానీ రైతాతో కానీ చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, బిర్యానీ స్పైసెస్, షాజీరా, జీలకర్ర కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి. కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, పెరుగు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పసుపు, కారం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కడిగి ఉంచుకున్న కీమా కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కీమా అయితే మగ్గించుకోవాలి. మూత తీసేసి 20 నిమిషాల ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని 3 కప్స్ వాటర్ కూడా వేసుకొని ఉప్పు, ధనియాల పొడి, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టేసి 2 విజిల్స్ హై ఫ్లేమ్లోనే రానివ్వాలి. స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలతో చూసి ఎంతో చక్కగా పొడిపొడాడుతూ వచ్చిన మటన్ కీమా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా పొడిపొడాడుతూ వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.